దేవుడు దావీదుకి ఇచ్చిన సింహాసనం, రాజ్యం షలోమోను కాలంలో దేవుడు డిస్టర్బ్ చేయలే. ఎందుకని? దావీదుతో దేవుడు చేసిన ప్రమాణం. తన కుమారుడైన షలోమోను కాలంలో దేవుడు చేయలే. షలోమోను కాలం దాటి రెహబెయాం అతని కుమారుడు రాజ్యపాలన చేయడానికి వచ్చినప్పుడు 10 గోత్రములు తీసి యెరోబెయాముకి ఇచ్చాడు. యెరోబెయాము ఎవరు? షలోమోను యొక్క సేవకుడు. కుమారునికి 2 గోత్రములు మాత్రం ఇచ్చి 10 గోత్రాలు తన దాసుడైన యెరోబెయాముకి ఇచ్చాడు, ఇశ్రాయేలు గోత్రం. సో దేవుడు చెప్పాడు, అవిధేయత కలుగుచున్న కారణమును బట్టి నేను నిన్ను శిక్షించాలి, కానీ నేను నీ కాలంలో నేను అది చేయను. నీ జీవిత కాలంలో నేను నిన్ను శిక్షించను. నీ కుమారుని కాలం వచ్చినప్పుడు నేను అది చేస్తానని దేవుడు చెప్పాడు. కనుక ప్రియులారా, మనమందరం జీవించుచున్న ఈ జీవితంలో దేవుడు ఇవన్నీ చూస్తూ ఉన్నారు. మన తరం, మన తర్వాత ఆనందంగా బ్రతకనివ్వండి, సంతోషంగా ఉండనివ్వండి, దేవునికి ఇష్టలుగా ఉండనివ్వండి, దీర్ఘాయుష్మంతులుగా ఉండనివ్వండి. తండ్రులారా, దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చడానికి మీరు ప్రయత్నం చేయవలసిందిగా పరిశుద్ధాత్ముడు కోరుచున్నాడు. వినుచున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో మనం జీవించిన జీవితం న్యాయబద్ధమైన జీవితమై ఉండాలి, దేవునికి ఇష్టమైన జీవితమై ఉండాలి. అది లేకపోతే మన కాలం తర్వాత మన వచ్చే తరం శిక్షింపబడతారు అని బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తున్నారు. మీ జీవిత కాలంలో మంచిది చేయండి, మీ సంతానములను దేవుడు ఆశీర్వదించును గాక, మీ తరతరములు దీవింపబడను గాక. దేవుడు చెప్పారు, 10 తరాల వరకు వారిని నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. ఆ ఆశీర్వాదం మన సంతానములపై రావడానికి మనం దేవునికి విధేయత గల వారిగా జీవించడానికి మనం ప్రయత్నం చేసిన ఎడల అది మనకెంతో ఆశీర్వాదకరంగా ఉండును. మనం ఈ లోకంలో జీవించుచున్న జీవితంలో ఇతరులకు బ్లెస్సింగ్ ఇస్తూ, ఇతరులను ఆదరిస్తున్నటువంటి వారిగా మనం జీవించటం మన దేవునికి ఇష్టం అని చెప్పుచున్నారు.